హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో ఈరోజు అయితే నేను సండే స్పెషల్ లంచ్ ఏం చేశాను. అండ్ మా ఇంటికి అయితే గెస్ట్ వచ్చారనమాట. మా కజిన్ ఫ్యామిలీస్ వచ్చాయి, 2 ఫ్యామిలీస్. సో వాళ్ళందరి కోసం నేను ఏ స్పెషల్ లంచ్ తయారు చేస్తున్నాను అనేది నేను ఈ వీడియోలో మీకు క్యాప్చర్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో కంప్లీట్ వ్లాగ్లా చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. మాటలు కబుర్లతో సరిపోయింది. సో ముందుగా వంటలు ఏం చేశానంటే మంచిగా సాంబార్ అయితే పెట్టేశాను. అండ్ బిర్యానీలు అట్లాంటివి ఫస్ట్ అనుకున్నాను, కానీ మనకి కంప్లీట్ మీల్ అనేది మన మీల్స్లోనే ఉంటుంది. కానీ అలాగా ఫ్లేవర్డ్ రైసెస్ వద్దులే అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ వాళ్ళకు కూడా బాగా నచ్చింది. వాళ్ళు లాస్ట్ వరకు చాలా బాగుందని చెప్పారు. అండ్ సాంబార్కి నేను కాంబినేషన్ వచ్చేప్పటికి మన ఆంధ్ర పొటాటో ఫ్రై చేస్తున్నాను. సో బఠానీ వేసి చాలా బాగా వచ్చింది. అండ్ క్యారెట్ అయితే కీర్ చేశాను అనమాట. ఫస్ట్ టైం చేశాను, కానీ ఈ రెసిపీ చాలా చాలా బాగా నచ్చింది నాకే. అండ్ స్వీట్ చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తాను. అండ్ దానివల్ల మనం ఎక్కువ తిన్నా కూడా మనకేం అనిపించదు. ఖచ్చితంగా ఈ రెసిపీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. రెసిపీ కంప్లీట్గా పోస్ట్ చేస్తానన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇంకా మార్నింగ్ చేసేస్తున్నాను అనమాట. వాళ్ళు లంచ్ టైంకి వస్తున్నారు ఎగ్జాక్ట్గా. అందుకని చెప్పేసి ఇంకా పొటాటో ఫ్రై వచ్చేప్పటికి మొదలు పెట్టేశాను. అండ్ టమాటా రసం కూడా చేస్తున్నాను. అండ్ టమాటా రోటి పచ్చడి, అదైతే వాళ్ళకి బాగా నచ్చింది. ఇప్పుడు మన అది కూడా కాకుండా ఈ క్యాస్ట్ ఐరన్ పాత్రలు చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ భలే కుదురుతుంది. చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో. ఇది డీప్ ఫ్రై చేసినట్టుగా, ఆయిల్ తక్కువ వేసి కూడా. అండ్ ఇదైతే మా లంచ్ అనమాట. సో వేడివేడిగా అన్నము, టమాటా పచ్చడి, తర్వాత పొటాటో ఫ్రై, సాంబారు, రసము అండ్ క్యారెట్ కీరు. సో ఇదైతే మా వీడియో అనమాట. ఆ రోజు నేను చేసిన వంటలు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.